ఈ శుక్రవారం దినాన ఈ ఉపవాస ప్రార్థనలో నీతో నాతో మనందరితో సమాజముగా కూడిన ఈ సర్వోన్నతుని ఆలయములో ఏ మాట ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుడు. నువ్వు ఏం మాట్లాడితే ఏ అవసరత నిమిత్తమే దేవుడి సన్నిధికి వచ్చావు, దేవుని అడుగు, దేవుని అడుగు. దేవుడు నీకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కృతజ్ఞత ప్రభునకు చెల్లిద్దాం, కృతజ్ఞత ప్రభునకు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, గడిచిన వారం నా స్థితిని మార్చావు, నా పరిస్థితులను మార్చావు, నా కుటుంబంలో ఉన్న అవసరతను తీర్చావు, నాతో సూటిగా నువ్వు మాట్లాడావు కనుకనే నా హృదయం మార్చబడి ఉన్నది. నా హృదయంలో నీ మాటలు ఉంచుకొని ఉన్నాను. నీ మాటల ద్వారా నన్ను, నా కుటుంబాన్ని నేను కట్టుకోగలిగి ఉన్నాను. ఉపవాస కూడికల ద్వారా నేను బలము పొందుకొని ఉన్నాను. అవునయ్యా, అవును యేసయ్యా అని ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఉన్నావా? దేవుని బిడ్డ, ఈ దినమున దేవుడు నీకు అవకాశాలు ఇచ్చాడు. ఈ దినమున దేవుడు నీకు గొప్ప అవకాశాలు ఇచ్చాడు. సద్వినియోగం చేసుకో. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవడమని దాసులు సెలవిస్తున్నారు. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ఈ శుభ శుక్రవారం ఉపవాస కూడికలో నువ్వు పాల్పొందించు ఉన్నావు. నీ అవసరతలు తీర్చే దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నట్లయితే అడుగు దేవుడిని, దేవదాసుని దేవుని పక్షాన్ని నిలబెట్టుకొని దేవా నాతో మాట్లాడయ్యా అని అడుగు. అడుగు దేవుని. మాట్లాడే సమయం ఇది. దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. ఆయన దాసుని నోట తన వాక్కును ఉంచి మాట్లాడే సమయం ఇది. ఈ సమయం కోసం వేచి ఉన్నామయ్యా దేవా, ఈ సమయం కోసం వేచి ఉన్నాము. ఈ సమయం కోసమే వేచి ఉన్నాము. ఇంతవరకు ఆయన దేవానికి మహిమ చెల్లిస్తున్నాం. స్తుతి ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై మరి జోసఫన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, అయినా నిన్న నేడు ఏకరీతిగా ప్రపంచమంతటా తండ్రి గాలి వర్షములు సూర్యచంద్రులను అయినా నడిపిస్తున్న దేవా, తండ్రి భూమి కొరకు వర్షము మనసులో కావాల్సినటువంటి ఆరోగ్యములు, నెమ్మదులు, బలములు, సమాధానములు సహాయం చేస్తున్న దేవా, స్తోత్రములు. పరమ వైద్యుడా, మా వ్యాధి బాధలను, మా బలహీనతలను, మా తప్పులను, మా పాపములను అన్నిటిని క్షమించమని ప్రయత్నిస్తున్నాం. అంటే వినచెవి, చూసే కన్ను, గ్రహించే హృదయము మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఆయన వచ్చిన ప్రతి బిడ్డను ఆయన వినచెవి, చూసే కన్ను సహాయం చేయి. మా హృదయంలో నీ వాక్యమును నివసింపజేయి. గ్రహించి గైకొని తండ్రి ఉండటకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాము. నాయనా, దైవజనుని కావాల్సినటువంటి ఆత్మాభిషేకము మీ మాటలతో నింపి మీరు మాట్లాడి నాయనా దైవజనుని కావాల్సినటువంటి తోడు సహాయం చేయమని నాయన నీ మాటలు వినడానికి నడిపించవాలని ప్రార్థిస్తున్నాము. అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మంచి వారి కొరకేమి, చెడ్డ వారి కొరకేమి, నాయనా మమ్మల్ని హింసించిన వారి కొరకేమి నేను అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయమని, తోడు దేవజనునికి కావాల్సినటువంటి తోడు సహాయం చేయమని అయినా ఏ వాక్యంతో మీరు మాట్లాడుతున్నారో మీ మాటలు గ్రహించడానికి జ్ఞాపక శక్తి మాకు సహాయం చేయవాలని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ తగ్గించుకుంటూ నామనే చేస్తూ సమయం అంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ అడ్డంకాలు రాకుండా యోగుతో కంచె
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బలహీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవాది దేవునికి రెండు చేతులు ఎత్తి మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకు అనుకూలించిన ఈ సమయం ఎంతో విలువైనది కనుక మరి శ్రద్ధగా ఆయన మాటలు మనం విందాం. దేవుని పరిశుద్ధాత్మతోడు మనందరికీ సహాయము చేయునుగాక. మనందరినీ తన వాక్యము చేత మనను బలపరుచునుగాక, స్థిరపరుచునుగాక. మంచిది ప్రియ దేవులారా, మరి ప్రతి వారం లాగానే మరి కీర్తనల గ్రంథములో నుండి ఒక కీర్తన మనం చదువుతూ మరి ఆనవాయితీ. మరి ఈ శుభ శుక్రవారం ఉపవాస కూడికలో మరో కీర్తన చదువుకున్న తదుపరి సందేశంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. 125వ కీర్తన, 125వ కీర్తన 1 నుండి 5 వచనాలు అక్కడ మనకు ఉన్నాయి. మరి చదవగలిగిన వారు ఎవరైనా చదవాలని మనం చేస్తున్నాం, లేదంటే మరి చదువుతాను మరి వినాలని మనం శ్రద్ధగా ఈ మాటలను గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధ లేఖనములో నుండి 105వ కీర్తన 1 నుండి 5 చరణాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె నుంచు. యెహోవా ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిరంతరము పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని దీవించునుగాక. ఇక్కడ మనం ఒక మాటని చదువుకొని మరి ఈ చదవబడిన లేఖనంలో ఒక మాట రాయబడినది ఏమిటంటే 4వ వచనములో యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. చూడండి ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దైవ జనాంగమా, మేలు చేయవారికి యథార్థ హృదయులకు మరి ప్రభువు మరి మేలు చేయవాడిగా, మంచి వారికి మేలు చేసేవాడిగా మరి ఉన్నట్టు లేఖనము సెలవిస్తూ ఉంది. మరి ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందే నిలిచి ఉండే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె నుందురు అని రాయబడి ఉంది. ఆయన మీద నమ్మకం ఉంచువారు, ఆయనను ఆనుకొని ఉన్నవారు ఏ మేలు కొదవగా ఉండదు. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మరి అనేకులను మరి ఆయన ముందుకు వెళ్ళాడు. స్వస్థపరిచిన వారితో చెప్పిన మాట ఏమిటంటే, మరి ఈ సంగతిని ఇంకెవరికి మీరు చెప్పకండి అని సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ దినమున మనము దేవుని వాక్య సందేశంలోకి వెళ్దాం. దేవుడు ఈ సందేశాన్ని దీవించి బలపరిచి తన పరిశుద్ధాత్మ సహాయము తన దాసునికి తోడుగా వచ్చునుగాక. ఆమేన్. మరి ఈ దిన దేవుని వాక్య సందేశము ఈ శుభ శుక్రవారపు
ఈ ఉపవాస కూడికలో దేవుడు మాట్లాడాలనే ఉద్దేశంతో సిద్ధపరచబడిన సందేశము. యేసు తాకితే ఏమి జరిగింది? ఎంటమ్మా ఈ దిన వాక్య సందేశము, యేసు తాకితే ఏమి జరిగింది? క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దైవ జనాంగమా, నేడు సమాజంలో ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాన్ని గాయపరిచిన సంఘటనలు ఎన్నో ఈ లోకములో జరుగుతూ ఉన్నాయి. ఏమి చేయలేని పరిస్థితులు ఈనాడు సమాజంలో ఉంటూ ఉంది. ప్రజలు చూస్తూ ఊరికే ఉండిపోతూ ఉన్నారు. ఎన్నో జరుగుతున్నాయి ఆటంకాలు కావచ్చు, మరి ప్రభు సన్నిధిలో రావడానికి ఆటంకపరిచే సమాజాలు మరి ఎక్కువైపోతూ ఉన్నాయి. అయితే నేను చెప్తున్న మాట ఏమిటంటే, మరి ముఖ్యముగా చెప్పుకోవాలంటే వైద్య రంగంలో ఇది నా వాక్య సందేశం ఏంటి? దేవుడు తాకితే, యేసుక్రీస్తు ప్రభుల వారు తాకితే ఏమి జరుగుతూ ఉంది? అయితే దానికంటే మీకు ముందు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వైద్య రంగములో చాలా చోట్ల అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి అంటే, ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వైద్యం చేయించుకోవాలని ఒక వ్యాధిగ్రస్తుడు వెళ్ళినప్పుడు సరైన వైద్యం అక్కడ జరగడం లేదు. సరైన వైద్యము జరగక ఏదో తాత్కాలికంగా ఆ రోగికి వైద్యము చేసి మరలా ఆ వైద్యుడు మరలా అతని దగ్గరికి వెళ్ళడానికి 2-3 రోజులకు ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారు. మరలా 3 రోజుల తర్వాత మరలా వెళ్ళామనుకోండి, మరలా ఒక 2-3 రోజుల తర్వాత మరలా రమ్మంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దోపిడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు వైద్యుడిని నమ్మి రోగి అతని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, కానీ వైద్యుడు ఏం చేస్తున్నాడు? దోచుకుంటున్నాడు, అక్రమం చేస్తున్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు. సరైన ఆ వ్యాధిగ్రస్తునికి వైద్యము జరిగించడం లేదు. అందరని నేను చెప్పను, కానీ కొందరు మాత్రమే ఆ విధంగా చేస్తూ మరి ఈ లోకము బ్రతకడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనబడుతుంది, మన కళ్ళ కట్టినట్టుగా. దీన్ని చూస్తున్న ఆరోగ్య శాఖ మరి ఏం పట్టించుకోవడం లేదు. ఆరోగ్య శాఖ అనగా మరి ప్రభుత్వాలు నియమించిన ఒక శాఖ ఉంటుంది, ఆరోగ్యం సంబంధించిన ఒక శాఖ. వారు ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉండిపోతూ ఉన్నారు. ఎందుకని? వారికి ముట్టవలసినది ముట్టుతూ ఉన్నాయి. ఆరోగ్య శాఖకు దాని నిమిత్తం నియమించిన ఆ వ్యక్తికి ముట్టవలసినది ఏదో ముట్టుతూ ఉన్నాయి బల్ల కింద నుంచి. కాబట్టి ఆ వ్యక్తి ఏం పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోక ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే చూస్తూ ఉండిపోతూ ఉన్నారు. ఈ దినాల్లో అందరి గురించి చెప్పను, కానీ కొందరు గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇలాంటి అక్రమములు, దోపిడీలు, దోచుకునే వారు వైద్య రంగంలో కొన్ని చోట్ల ఉన్నారు. ఎందుకంటే వైద్యుని దగ్గరికి వ్యాధిగ్రస్తుడు ఎందుకు వెళ్తాడండి? ఏదో తన బాధ కలిగి, ఆరోగ్యం బాగాలేక, ఏదో జ్వరం వచ్చిందనో, జలుబు వచ్చిందనో, ఏదో గుండె నొప్పినో, మరి గ్యాస్ ట్రబుల్ అనో, షుగర్ అనో, ఇంకా నానాక వ్యాధులు మనిషికి లోపల ఉన్నాయి. ఈ వ్యాధి బాగు చేసుకోవడానికి మరి వెళ్తే తాత్కాలికమైన మందులు ఇచ్చి మరలా ఆ వ్యాధిని బాగు చేయలేని స్థితిలో ఈ దినమున వైద్య రంగం ఉన్నది. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన సహోదరులారా, మీ రోగము బాగవ్వాలి అంటే ఈ దినంలో డబ్బులిచ్చి ఆ రోగాన్ని బాగు చేసుకునే మరి దుర్గతి పట్టింది ఈ దినాల్లో. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు నమ్మి విశ్వసిస్తే, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే, నీ విశ్వాసమే నిన్ను
స్వస్థపరుస్తూ ఉంది. ఇక్కడ డబ్బులు అడగడం లేదండి. ప్రభు ఏం చెప్తున్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది, స్వస్థత కలుగజేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఒక శతాధిపతి ఉన్నాడు. పత్రికలో మనం ఆ వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. ఆ సువార్తల్లో ఆ వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ వ్యక్తిని మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8 నుంచి 13 వచనాల వరకు చదివితే ఒక శతాధిపతి, ఆ శతాధిపతి దాసుడు రోగంతో పడి ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, అనారోగ్యం పడిన స్థితిలో ఉంటూ ఉన్నాడు. మరి తన శరీరము సహకరించలేని స్థితిలో ఉన్నాడు. తన పనివాడు, ఎవరు ఆ వ్యక్తి? తన దాసుడు అంటే పనివాడు. ఒక శతాధిపతి పనివాడు, దాసుడు అనారోగ్యముతో ఉన్నందువల్ల ఆ వ్యక్తిని గురించి ఒక శతాధిపతి ఆలోచన చేశాడు. ఈ దినాల్లో ఎవరైనా తన దగ్గర పనివాడిగా ఉన్న వాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తారండి? ఎవరైనా ఆలోచన చేస్తారా? నా దగ్గరికి పనికి వచ్చాడు కదా, ఇన్ని రోజులు నా దగ్గర పని చేశాడు కదా, మరి అయ్యో మరి వానికి ఆరోగ్యం బాగాలేదంట నేను విన్నా అని చెప్పేసి ఆ వ్యక్తికి సహకరించేవారు ఉన్నారా? అందరు కానీ కొందరు ఎట్లా ఉన్నారంటే, కొందరు సహకరించేవారు వారు ఉన్నారు, కొందరు సహకరించలేదు. వాళ్ళకి ఏమైతే నాకేమీ, నేను కూలి ఇస్తున్నా, వాడు పని చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అనేవారు ఉన్నారు. కానీ కొందరు ఎలా ఉన్నారు తెలుసా? కనికరము కలిగిన హృదయం. అయ్యో నా దగ్గర ఇన్నాళ్ళు పనిచేశాడే, ఈరోజు అనుకోని రీతిలో పడిపోయాడు, పని చేయలేని స్థితిలో ఉన్నాడు, నా వంతుగా నేను వానికి సహకారము అందించాలి అనేవారు మనసు కలిగిన వారు కూడా ఉన్నారు. అంటే ఇందులో ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతూ ఉంది. కొందరిలో స్వార్థము కనబడుతుంది, కొందరిలో ప్రేమ కనబడుతుంది, కొందరిలో స్వలాభము కనబడుతుంది, కొందరిలో దేవుని ప్రేమ పంచే విధానం కనబడుతుంది. ఇక్కడ శతాధిపతి అధిపతి అయిన ఆ శతాధిపతి కనికరము కలిగిన వాడై తన దాసునికి అనారోగ్యము పడి ఉన్నందువల్ల ఆ వ్యక్తి తన దాసుని పైన కనికరము చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. అతని నిమిత్తమై ఏం చేయాలి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అతని ఒక వార్త విన్నాడు. ఆ శతాధిపతి విన్న వార్త ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరి ఆయన దగ్గరకు వచ్చిన రోగులను, వ్యాధిగ్రస్తులను ఆయన ముట్టగానే స్వస్థపరచబడుతూ ఉన్నారని, ఆయన తాకగానే బాగుపడుతూ ఉన్నారని, ఆయన మాట సెలవిస్తే చాలు మరి ఆ మాట వలన బాగుపడతారని మరి ఇటు నమ్మకముతో శతాధిపతి విశ్వసించాడు, విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శతాధిపతిలో విశ్వాసం కలిగి ఉంది. ఆయనలో ఉన్న విశ్వాసమును బట్టి ఆ శతాధిపతి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నాడయ్యా. ఇక్కడ తన కుమారుడు గురించి మాట్లాడడం లేదు, తన కుమార్తె గురించి మాట్లాడడం లేదు, తన కుటుంబముల గురించి మాట్లాడడం లేదు. తన దగ్గర పని చేయుచున్న ఒక పనివాణ్ణి గురించి, తన దాసుని గురించి కనికరము కలిగిన హృదయము కలిగిన శతాధిపతి ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఎందుకని? ఇప్పుడు ఆ శతాధిపతి ఆయన దగ్గర ఎంతోమంది ఇంకా పనివారు ఉంటాడు. ఆయన మాట సెలవిస్తే చాలు పని ఇట్లే చేసి పెడతారు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది. ఆయన దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు. ఏ పని అయినా చేయడానికి ఒక మాట సెలవిస్తే ఫలాని పని చేసి పెట్టండిరా అంటే చాలు. శతాధిపతి కింద ఉన్న వారందరూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ శతాధిపతి అధికారాన్ని ఉపయోగించలేదు. తన అధికారాన్ని ఉపయోగించకుండా తన దాసుని పైన కనికరము కలిగి, ప్రేమ కలిగి, నేనే ఆ ప్రభు దగ్గరికి వెళ్తానని చెప్పేసి వెళ్ళి విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్న మాటని మనం చూద్దాం పిల్లరా. చూడండి 8వ అధ్యాయము 8 నుండి 9, 10 తర్వాత 13 వచ్చినాను చదువుకుందాం.
అక్కడ శతాధిపతి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడువాడను. నేను ఒకరికి పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని నీ ఈ పనివాన్ని చేయమంటే చేయును అని ఉత్తరము ప్రభువునకు ఇచ్చాడు. పదవచనంలో రాయబడిన మాట ఏమిటంటే, యేసు ప్రభులు వారు మాట్లాడుతున్న మాట, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ప్రభు అయిన యేసుక్రీస్తు వెంట వచ్చేవారు ఎవరు వస్తారండి? ఆయనను వెంబడించేవారు ఆయన వెంట వస్తారు, ఆయన మాటను అనుసరించేవారు ఆయన వెంబడి వస్తారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన శిష్యులు ఆయన వెంట వస్తారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే శతాధిపతి ఈ మాటలు చెప్పాడో ఆ మాటలో ఉన్న తగ్గింపును గుర్తించాడు ప్రభు. అతనిలో ఉన్న ప్రేమను గుర్తించాడు ప్రభు. అతనిలో ఉన్న విశ్వాసాన్ని గుర్తించాడు ప్రభు. ఆ శతాధిపతిలో ఉన్న తగ్గింపును గుర్తించాడు ప్రభు. ఆ ప్రభు అతని వెంట వచ్చుచున్నవాని, అంటే అతని యేసు ప్రభుల వారి శిష్యులతో వైపు చూసి మాట్లాడుతున్న మాట శతాధిపతిని గురించి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులలో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు అని నిశ్చయముగా మీతో చెబుతూ ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడండి? అక్కడ ఒక మాట గుర్తు చేశాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి వెంబడ వస్తున్న వారిని చూసి ఒక మాట అంటున్నాడు, ఇశ్రాయేలీయులలో. ఎవరిలో అంటున్నాడు? ఇశ్రాయేలులో నేను చూసిన విశ్వాసులు ఎవరు ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదే. ఇతనికి, ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసము ఇశ్రాయేలులో నేను ఎవరికి చూడలేదు. ఇదిగో ఇతని విశ్వాసము నిజమైనది. ఖచ్చితంగా ఇతని గురించి మీతో చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతని వంటి విశ్వాసం కలిగిన వాడు ఇశ్రాయేలులో ఇంకా ఎవడు లేడు. ఎందుకు విశ్వాసం వచ్చాడు ఆయన? ఏం శతాధిపతి కదా, రెండు వెళ్ళి ప్రభుని తీసుకొని రాపోరంటే తీసుకొని రాలేడా? ఆ ప్రభు వచ్చేంత వరకు ఆ ప్రభు నేను ఆజ్ఞ ఇచ్చానని చెప్పు, నేను శతాధిపతిని, నా మాట శాసనం, నా మాట విన్నాడు. ఎందుకు నేను శతాధిపతి కదా, నా మాట వినడా అని ఆయన గర్వించి అతని దగ్గర ఉన్న పనివాన్ని హెచ్చరించి పంపించవచ్చు. కానీ శతాధిపతి అలాగున చేయలేదు. ప్రభువా, నీ మాట మాత్రము సెలవీయ చాలు, నీ మాట మాత్రము సెలవీయ చాలు. చూడు ఎంత దీన మనసుతో అడుగుతూ ఉన్నాడు శతాధిపతి. ప్రభువా, నీ మాట మాత్రమయ్యా, నీ మాట చాలు, నీ మాట చాలు నాకు. నా శతాధిపతి అక్కడ బాగుపడతాడు, నా దాసుడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా ప్రియులారా, ప్రభుని అడిగేటప్పుడు, ప్రభుని వేడుకునేటప్పుడు, ప్రభునకు మొరపెట్టేటప్పుడు, ప్రభునకు ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని ప్రార్థించాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసేవ్వండి. సుంకరి పరిచయుడు ఇద్దరు ఉన్నారు. పరిచయుడేమో మరి దాని దగ్గర డబ్బు ఉంది, దేవునికి మరి దశమ భాగము చెల్లిస్తూ ఉన్నాడు, వర్ధిల్లలో కూడా ఇస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఇవ్వడం మంచిదే, కానీ ఇచ్చే విధానములు ఎలా ఉంది అని ఆ పరిచయుని విధానం ఎలా ఉందంటే, నా దగ్గర ఉంది, నేను దేవునికి ఇస్తూ ఉన్నాను అని బలిపీఠమునొద్దకు వచ్చి మోకరించి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడట. కానీ ఆ ప్రార్థనలో తగ్గింపు లేదు. ప్రభు విన్నాడు ఆ ప్రార్థన. ఇంకొక వ్యక్తి వచ్చాడు, సుంకరి. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా?
ఆయన సన్నిధిలోనికి రావడానికి కూడా మరి ధైర్యము చాలక భయముతో అదో ఆ గడప దగ్గర నుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములను క్షమించు. తగ్గించుకున్నాడు, సుంకరి తగ్గించుకున్నాడు, పరిచయుడు హెచ్చించుకున్నాడు. నేను ఇంత ఇచ్చాను, అంత ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇదిగో ఇది చేశాను అని చెప్పేసి చెప్పుకున్నాడు ప్రభునకు. కానీ ప్రభు ఎవరు హృదయాన్ని చూశాడు? ఎవరు హృదయాన్ని చూశాడు? ఇచ్చినవాడు. హృదయముతో ఇచ్చువాన్ని, ఉత్సాహంగా ఇచ్చువాన్ని వర్ధిల్ల చేయవాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ చెబుతున్న విషయం ఏమిటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. ఎవరి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు అంటే, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది. అందుకే ప్రియులారా, మనము కూడా తగ్గించుకొని ప్రార్థించాలి ఏ అవసరత ఉన్నా. ఇక్కడ శతాధిపతికి అధికారం కలిగిన వాడు అయినప్పటికీ ఆ సింహాసనం నుంచి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నా దాసుడయ్యా అనారోగ్యంతో పడి ఉన్నాడు, నీ మాట మాత్రము సెలవిచ్చాడు, నా దాసుడు అక్కడ బాగుపడతాడు అని ఒక నమ్మకం అతనిలో కనబడింది. ఆయనలో కనబడిన విషయాలు ఏమిటంటే, విశ్వాసము ప్లస్ నమ్మకము. మనం అడిగేటప్పుడు కూడా విశ్వసించి నమ్మకముతో ప్రభుని అడగాలి. నువ్వు అనారోగ్యంతో ఉన్నా, బాధతో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, ఏ సమస్యలైనా ప్రభు తీర్చేవాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఓ సహోదరి సహోదరులారా, ఈ దిన దేవుని వాక్యం సెలవిచ్చినది ఏమిటంటే, మనలో తగ్గింపు అనేది చాలా అవసరం. ప్రభును అడుగుతున్న విధానము మనలో మనము నేర్చుకోవాలి. శతాధిపతి అడిగాడు, ఏమని అడిగాడు? ప్రభు నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఏమని సెలవియాలి? నీ దాసుడు స్వస్థపరచబడును గాక. ఏమన్నాడు ప్రభు? అవునుగాక అన్నాడంతే. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది అవునుగాక అన్నాడు. ప్రభు ఏ సమయమునైతే ఆ మాట చెప్పాడో, మరుసటి రోజున ఆ వ్యక్తి నిమిత్తమై ఆ వార్త అందించడానికి ఒక వ్యక్తి శతాధిపతి దగ్గరికి వచ్చాడు. అయ్యా, దాసుడు స్వస్థపరచబడ్డాడయ్యా, దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఎప్పుడయ్యా? ఇదో మధ్యాహ్నము వేళ. ప్రభుతో మాట్లాడినది ఎప్పుడు? ఈ శతాధిపతి మధ్యాహ్నం వేళని. ఆయనతో మాట్లాడిన సమయముననే అక్కడ దాసుడు స్వస్థపరచబడ్డాడు. అంటే నేను ప్రభుతో మాట్లాడినది ఎప్పుడు? మధ్యాహ్నం కాల వేళ. నా దాసుడు స్వస్థపరచబడినది ఎప్పుడు? మధ్యాహ్నం కాల వేళ. ఇప్పుడు అతని విశ్వాసమును బట్టి ఏం జరిగింది? అక్కడ అతని దాసునికి స్వస్థత జరిగింది. 13వ వచనం చదువుకుందాం ఒకసారి. 10వ వచనంలో రాయబడిన మాటను చదువుకుంటే, అతని విశ్వాసాలకు తగిన ఫలముగా ఏం చెప్తున్నాడంటే, ఇతని వంటి విశ్వాసం ఇంకెవరిని నేను చూడలేదు అని అంటున్నాడు. 13వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, అక్కడ అంతటా యేసు ఇక వెళ్ళుము. ప్రభు చెప్తున్న మాట అది. అతని మాటలు విని, అతని గురించి తెలిసి, అతని విశ్వాసమును చూసి, అతని తగ్గింపును చూసి ప్రభు మాట సెలవిస్తున్నాడు. అయ్యా, నేను కూడా నీతో వస్తానే అంటే, లేదు ప్రభు, నీ మాట చాలు, నేను నా ఇంటిలోనికి నిన్ను పిలుచుకున్నటకు నేను పాత్రుడును కాను అని అన్నాడా లేదా మాట? అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడును కాను, నీ మాట చాలు ప్రభువా అని అంటే అతనిలో విశ్వాసాన్ని చూశాడు. అయ్యా, నా దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నాడయ్యా, నీ మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు, అతనిలో నమ్మకాన్ని చూశాడు. అందుకే ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? సరే వెళ్ళు అంటున్న మాట ఏమిటంటే, అంతటా ప్రభు మాట్లాడుతూ, యేసు ప్రభుల వారు మాట్లాడుతూ, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము, నీకు అవునుగాక, నీ
శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమ, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు అలాంటి కార్యము మనకు జరిగించునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ శతాధిపతిలో 2 విషయాలు మనము గమనించాలి. 1 విశ్వాసము, 2 నమ్మకం. ఈ 2 శతాధిపతిలో ప్రభు చూశాడు. ప్రభు చూసి అతనికి ఇచ్చిన ప్రతిఫలం ఏమిటంటే, సరే నీవు అడిగిన ప్రకారంగానే నీ దాసుడు స్వస్థపరచబడును గాక. ఈ 2 విషయాలు అతనిలో చూశాడు కనుక ప్రభు వెంటనే మరి ఏమిచ్చాడు? ప్రతిఫలము. తనకు అతని ఉంటున్న స్థితిని, అతను మరి ఉంటున్న విధానం బట్టి తగిన ప్రతిఫలము వెంటనే తన దాసుని వలన మరి తన దాసునికి స్వస్థత కలగజేశాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి కనుగొన్నాడు అంటే అతనిలో ఉన్న విశ్వాసాన్ని కనుగొన్నాడు, అతనిలో ఉన్న నమ్మకాన్ని చూశాడు కనుకనే స్వస్థత జరుగునుగాక నీ దాసునికి అని సెలవిచ్చాడు. అందుకే ప్రభు, నువ్వు వెళ్ళయ్యా, నీ దాసుడు ఇంకా స్వస్థత పొందుతాడు. ఎందుకంటే ప్రియ దేవుని గారు, మనము కూడా ప్రభు సన్నిధికి మరి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాం, ఎప్పటి నుండో ఉపవాస కోడికలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవదాసుని చెప్పాం కదా, ఇంకా మాకు స్వస్థత వస్తుంది అని అన్నాలా? మన విశ్వాసమును బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుతుంది. అది గమనించాలి ప్రియులారా. మనలో ఉన్న తగ్గింపు స్వభావము, మనలో ఉన్న నమ్మకం. ఎందుకంటే ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుతారో దాన్ని పొంది ఉన్నాము అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలట. అలాంటి ప్రార్థన చూసేవాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, శతాధిపతి తన దాసుని స్వస్థపరచుకోవడానికి అతను విశ్వసించాడు, నమ్మకమును పెంచుకున్నాడు ప్రభు మీద. మనము కూడా అటు నమ్మకాన్ని పెంచుకోవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిచ్చినది ఏమిటంటే, ప్రభు తాకినప్పుడు, ప్రభు ముట్టినప్పుడు స్వస్థత జరుగుతూ ఉంది. మాట వలన స్వస్థత జరుగుతూ ఉంది. ప్రభు తాకితే ఏం జరుగుతూ ఉంది? మాట సెలవిచ్చాడు శతాధిపతికి, తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు. మరి ప్రభు తాకితే ఏం జరుగుతుంది? ప్రభు తాకితే కూడా స్వస్థత జరుగుతూ ఉంది. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకే ప్రియమైనట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట సెలవిచ్చి సమాజ మందిరంలో నుంచి బయటికి వచ్చాడు. సమాజ మందిరంలో నుంచి బయటికి వచ్చి అతనితో పాటు యాకోబు, యోహాను, సీమోను, ఆంద్రేయ అని వారి ఇంటికి వెళ్ళాడు. అతనితో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు యాకోబును, యోహానును వెంట పెట్టుకొని బయటికి వచ్చాడు సమాజ మందిరంలో నుంచి. అయితే సీమోను, ఆంద్రేయ అని వారి ఇంటికి లోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. అక్కడే ఇందాక చదువుకున్న గ్రంథంలోనే, ఆ సువార్తలోనే అక్కడ రాయబడిన మాట. 8వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నాం. తర్వాత యేసు పేతురు ఇంటిలోనికి ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి, గమనించాలి ప్రియులారా, ఇంకొక సువార్త పత్రికలో ఏం రాయబడిందంటే, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని సీమోను, ఆంద్రేయాను వారి ఇంటిలోనికి ప్రవేశించెను అని రాయబడి ఉంది. అంటే సీమోను, ఆంద్రేయ అత్త జ్వరముతో పడి ఉన్నది. వారి ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు వారి అత్తగారు ఏమై ఉన్నారు? ఇప్పుడు జ్వరముతో పడి ఉన్నారు. ఆ జ్వరము లేవలేని స్థితిలో ఆమె వచ్చి ఉంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు సమాజ మందిరంలో నుండి బయటికి వచ్చి సీమోను, ఆంద్రేయ వారి ఇంటికి వెళ్ళగానే అక్కడ జ్వరముతో పడి ఉన్న వారి అత్తగారిని చూశాడు. చూసి అక్కడ ఆమెతో చెబుతున్న మాట ఏమిటి తెలుసా? 15వ వచనములో, ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆయనను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసి సాగాను. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? సీమోను,
ఆంద్రేయ వారి అత్తగారు ఏం చేశారు? జ్వరంతో పడింది. ప్రభు వచ్చాడు, ఆయనను చూశాడు, చేపట్టుకొని ముట్టాడు. ముట్టగానే ఏమైపోయింది? ఆయన జ్వరము ఆయనను విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేసింది? ఆమె వెంటనే లేచి ప్రభు వచ్చాడు అని చెప్పేసి ఆమె పరిచర్య చేయడము ప్రారంభించింది. అంటే ఇక్కడ ఏం కలిగింది? ఇప్పుడు విశ్వాసము వలన, నమ్మకము వలన మరి ఆమెకు స్వస్థత కలిగింది. అయితే ఇక్కడ ప్రభు ఏం చేశాడు? ముట్టాడు, చేయి పెట్టి ఆయనను ముట్టుకున్నాడు. అలా ముట్టగానే ఆయన గాయమైన హస్తము మనను కూడా స్వస్థపరుస్తుంది. ఇంకొక మాట ఉంది యెషయా గ్రంథంలో, మరి అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు పొందిన దెబ్బల వలన ఏం కలుగుతుందంట? మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన గాయమైన హస్తము ఎవరి మీద అయితే ఉంచబడుతూ ఉందో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్మకం ఉంచగలుగుతారో వారికి స్వస్థత కలుగుతూ ఉంది. అతడు పొందిన దెబ్బల వలన. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్తలో చూద్దాం, క్లియర్గా రాయబడింది. అక్కడ మార్కు సువార్తలో క్లియర్గా రాయబడి ఉంది. 1వ అధ్యాయం 29, 30, 31 వచ్చిన చదువుకుందాం. 29, 30, 31 వచ్చిన, ఆ 3 వచనాల్లో క్లియర్గా రాయబడి ఉంది. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించి, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆయనను గురించి ఆయనతో చెప్పిరి. మత్తయి సువార్తలేమో ఇంట్లోకి వెళ్ళాడు, చూశాడు, మరి చేయి పెట్టి ఆయనను ముట్టాడు, ఆమె లేచింది, జ్వరం విడిచింది, ఆమె లేచి ఉపచారం చేశాను అని రాయబడి ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆమెను గురించి మార్కు గారు ఈ పత్రికను రాస్తూ మరి క్లియర్గా అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తున్నారు అంటే, వెంటనే వారు సమాజ మందిరము నుండి, ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు శతాధిపతి మరి ఆ సమాజ మందిరంలో ఉండగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఉండగా శతాధిపతి అక్కడికి వచ్చి, అయ్యా నా దాసుడు అస్వస్థత గురయ్యాడు, మరి నీ మాట సెలవిస్తే అతడు బాగుపడతాడయ్యా అని దీన మనసు కలిగిన వాడే వేడుకున్నాడు ప్రభును. అలాగునే అతనిలో ఉన్న విశ్వాసమును చూసి, నమ్మకత్వాన్ని చూసి, అది అవునుగాక అని చెప్పి పంపించి వేశాడు. పంపించి ఆ సమాజ మందిరంలో నుంచి బయటికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? సీమోను ఆంద్రేయ వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిలోనికి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ఆమె జ్వరంతో పడి ఉన్నదని ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఆమెను గురించి వివరించారు. ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నాడు, ఆమెను గురించి క్లియర్గా వివరిస్తున్నారు. అయ్యా ఆమె జ్వరంతో పడి ఉందయ్యా, సీమోన్ అత్తగారు జ్వరంతో ఉంది అంటే ప్రభు ఆమె వైపు చూసి అప్పుడు చేయుచున్న పని ఏమిటంటే, ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము చేసేసాగాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్లియర్గా ఉంది, అక్కడనేమో షార్ట్గా ఉంది, తక్కువ ఉంది. ఇక్కడనేమో మరి మత్తయ్య గారేమో షార్ట్గా వివరించి రాశారు, మరి మార్కు గారు క్లియర్గా అక్కడ జరిగిన సంఘటన అంతా వివరించి క్లియర్గా దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే రాశాడు. అంటే ఇక్కడ ఆయన చెయ్యి ఎవరి మీద అయితే ఉంచబడుతూ ఉందో, ఆయన చెయ్యి ఎవరి మీదైతే ఉంచబడుతూ ఉందో, ఆయన ఎవరి మీదైతే పెట్టను ఉద్దేశించిన వాడిగా ఉన్నాడో వారికి స్వస్థత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తాకితేనే స్వస్థత జరుగుతూ ఉంది, ఆయన మాట స్వస్థతనిస్తూ ఉంది. కాబట్టి ఆయన మాట సెలవు ఇవ్వాలన్నా, ఆయన చెయ్యి మన మీద ఉంచబడాలి అన్నా మనలో ఆయన కనపరుచుకోవాలి. మనలో ఉన్నదాన్ని ప్రభునకు మనము కనపరుచుకోవాలి. ఏంటి అంటే ప్రియదేవులారా, ఈ శుక్రవారం దిన ఉపవాస కూడికలో ప్రభు సెలవిచ్చినది ఏమిటంటే, నీ విశ్వాసము, నీ నమ్మకము నిన్ను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము, నీ నమ్మకము నిన్ను బాగు చేస్తుంది. నువ్వు ఏ బాధతో ఉన్నా, ఏ అక్కరతో ఉన్నా, ఏ అనారోగ్యముతో వచ్చి ఉన్నా, నమ్మి విశ్వసించిన బిడ్డగా నీవు దేవునికి కనబడితే దేవుడు నీ రోగాన్ని, నీ వ్యాధిని తొలగిస్తాడు, నీకు స్వస్థత నిస్తాడు. హల్లెలూయా. అందుకే మనము విశ్వసించాలి. నమ్మువానికి ఏమంట? సమస్తము సాధ్యము.
ఇప్పుడు మనము నమ్మితే మనలో ఉన్నది ఏదైనా తీసివేయబడుతుంది. కాబట్టి నమ్మినాము గనక మనకు అది సాధ్యమయ్యింది దేవుని ద్వారా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆమెను చూసి ఆయన ఏం చేశాడు? లేవనెత్తాడు. మత్తయ్య గారు ఏం చెప్పారు అక్కడ? ఆమెను ముట్టాడు, ఆమెను జ్వరము విడిచెను అని రాయబడింది. ఇక్కడ ప్రభు చేసినది ఏమిటంటే ఆమె దగ్గరికి వచ్చి చూసి ఆమెను లేవనెత్తి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థపరచగానే ఆమె జ్వరము విడిచిపోయింది. ఆమె లేచి వారందరికీ, ఎవరైతే ఆ ఇంటిలోనికి వచ్చారో వారందరికీ పరిచర్య చేసిన స్త్రీగా కనపడుతూ ఉంది. హల్లెలూయా! జ్వరము విడిచిపోయి పరిచర్య వెంటనే చేయగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవులారా, పరిచర్య చేసే స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. వెంటనే స్వస్థతను అందుకున్న స్త్రీగా కనబడుతూ ఉంది. ఆ ఇంటిలోనికి ప్రభు వచ్చాడు. ఏ ఇంటిలోనికి ప్రభు వస్తాడో ఆ ఇంటికి స్వస్థత కలుగుతూ ఉంది. ఎవరినైతే విశ్వసించిన వారిని, నమ్మకము కలిగిన వారిని ప్రభు వారి మీద మరి చెయ్యి ఉంచితే, ఆ వారిని ముట్టితే వారికి స్వస్థత కలుగుతుంది. అందుకే ప్రియదేవులారా, మన ఇంటిలోనికి ప్రభు రావడానికి మనము అర్హత కలిగిన వారమై ఉండాలి. మనం ఏమై ఉండాలి? ప్రభు రావడానికి మనము అర్హత కలిగిన వారమా కాదా అని మనను పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రేమామయుడు ఆయన. అందరి ఎడల ఒకే కృప చూపగలుగుతూ ఉన్నాడు, ఒకే ప్రేమను చూపుతున్నాడు. అందరి ఎడల ఒకటే ప్రేమలే అని చెప్పేసి మనం ఎలా పడితే అలా ఉండకూడదు. ఆయనకి ఇష్టమైన వారుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన కోరుకున్నట్టుగా మనము జీవించాలి. ఆయన ప్రేమను పొందుకునే వారముగా ఉండాలి. ఆయన ప్రేమను మనము పంచే వారముగా మనం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు స్వస్థత పొందగోరుతూ ఉన్నావా? ప్రభు ఈ దినమున ఈ మాటలు నీ కోసమే. నువ్వు స్వస్థత పొందగోరినట్లయితే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సందేశము ప్రభు తాకితే ఏమి జరుగుతూ ఉందంటే, నమ్మిన వారికి, విశ్వసించిన వారికి మేలు జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తాకిన వారికి స్వస్థత, ఆయన తాకిన వారికి మరి ఏది కొదవగా ఉండదు. సంపూర్ణమైన కృప చూపి నిన్ను బాగు చేసే దేవుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక వాక్యాన్ని మనం చూద్దాం. అదే మార్కు సువార్త 7వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే ప్రియ దేవులారా, ఇక్కడ ఆయన మాట వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనతో మాట్లాడడానికి స్వస్థత జరిగించేవాడు ఆయన. మూగవానికి నాలుక, మాట్లాడలేని నత్తివాడు, మాట్లాడలేని వాడు, చెవిటి కలిగిన వాడు మాట్లాడుటకు దేవుడు మరి అక్కడికి వచ్చాడు. చూద్దాం, ఆ మాటలు కూడా మనం గమనిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు. అప్పుడు వారు చెవుడు గల నత్తివానిని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి, చెవిటివాడు, నత్తివాడు, చెవులు కూడా వినపడవు, మాట కూడా రాదు. ఈ దినాల్లో అలాంటి వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. మాట రాదు, మాట రాకపోవడం కాక చెవులు కూడా వినపడవు. ఉన్నారు లేదా? చాలామంది మనం చూస్తున్నాం కదా. అలాంటి వారిని ఒకరిని ప్రభు దగ్గరికి ఆ దినాల్లో తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన వారిలో విశ్వాసం ఉన్నదా, లేదంటే వానిలో విశ్వాసం ఉందా? ఇప్పుడు మనం గమనించాలి. ఎవరిలో విశ్వాసం కనబడుతుందో మనము గమనించే వారమై ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చిన వారిలో విశ్వాసం కనబడుతుంది. వాడు వచ్చిన వారిలో మరి విశ్వాసం ఉందో లేదో అక్కడ రాయబడలేదు, కానీ అక్కడ వారు తీసుకొని వచ్చారు కనుక. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, వినండి. సమాజ మందిరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. అనగా ఇప్పుడు ఇలాగున మీకు ఎలాగైతే ప్రకటన చేస్తున్నాము దేవుని మాటలను, అలాగున అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇలాగున సమాజం ఎదుట నిలబడి మందిరములో బోధిస్తూ ఉన్నాడు. కానీ అందరూ వచ్చారు, ఇరుకుగా అయిపోయింది. అక్కడ కాలు పెట్టడానికి కూడా స్థలము లేదు.
ఆ సమాజ మందిరం అంతా ఇరుకైపోయి వాటి దగ్గర కూడా, గుమ్మం దగ్గర కూడా మనుషులు గుంపుగా నిలబడి ఉన్నారు. అయితే జరిగే సంఘటన ఏమిటంటే, ఒక 4 వ్యక్తులు ఒక పక్షవాయు కలిగిన వారిని మోసుకొని వస్తూ ఉంటే అక్కడ మందిరంలోనికి ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి స్థలం లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. ఏంటి ఆలోచన అంటే, పైకి ఎక్కుదాం, ఆ మిద్దె పైకి వెక్కి, ఆ దినాల్లో పెంకుటిల్లు, ఆ దినాల్లో ఉండేటి పెంకుటిల్లు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఆ పెంకుటింటి పైకి వెక్కి ఆ మనిషిని కిందికి దింపేంత స్థలము ఆ పెంకులన్నీ తీసేసేసారు. ఆ 4 వ్యక్తులకు వచ్చిన ఆలోచన, వారిలో ఉన్న విశ్వాసము, ఎట్టకేలకి ఈ పక్షవాయు గలవాడు బాగవ్వాలి. ఇప్పుడు ఆ పక్షవాయు గలవానికిలో ఉన్న విశ్వాసం ఉందో తెలియదు, కానీ ఈ 4లో విశ్వాసం కనబడుతూ ఉంది. ఈ 4 వ్యక్తుల వారికి విశ్వాసము, వాడిని బాగు చేయాలి ఎట్టాగైనా. ఎందుకంటే వారు విన్నారు, వారు గ్రహించారు, దేవుని ఆశ్చర్య కార్యాలు చూశారు. ప్రభు ఎలాగైనా వీరు బాగు చేస్తాడని ఒక నమ్మకం వారిలోకి వచ్చింది కాబట్టి ఆ పక్షవాయు గలవాడు అక్కడ పడి ఉన్నాడు. వాడి మీద కనికరము వీరికి కలిగింది. కనికరము కలిగి, ప్రేమ కలిగి, ఆ పక్షవాయు గలవాడు మంచం మీద ఉంటే ఆ మంచాన్ని అలాగనే ఎత్తుకొని వచ్చాడు. ఒకవేళ అనిండొచ్చు, అయ్యా నన్ను ఎక్కడికి ఎత్తుకొని వెళ్ళిపోతారు అనిండొచ్చు. అయినప్పటికీ వాడిని తీసుకొని వచ్చారు. అయినప్పటికీ జనము గుమ్మిగూడి ఉన్నారు, లోపలికి రాలేని స్థితి. పైకి వెళ్ళారు, ఆ పెంకులు తీసి ఆ మంచముతోనే అలాగునే దింపేశారు. ప్రభు ఉన్న స్థలము దగ్గరికి అలాగునే ఇక్కడ పెంకులు తీసి అలాగునే దింపి ఆ ప్రభు దగ్గర ఉంచారు. ప్రభు ఒక్కసారిగా వారి వైపు ఇలా చూశాడు. వారిలో దీనత్వము, తగ్గింపు, విశ్వాసం వారి ముఖాల్లో కనబడింది ప్రభునకు. ప్రభు వారితో చెబుతున్న మాట ఏమిటంటే తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. లేచి నీ పరిపెత్తుకొని పో. దిక్కున లేచి వాడు పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. ఏంటా? పక్షవాయుతో పడి ఉన్నాడు. మేము వచ్చే దారిలో వీడు ఆ మంచం మీద పడి ఉన్నాడుగా. అక్కడ ఉన్న సమాజం అంతా ఒకరు మకాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్నవాడు అక్కడ లేచి మన మధ్యలో ఉరికాడు అనుకోండి, ఏమనుకుంటాం? కొందరు మనసులో ఒక మాట ఉంటుంది, వీడు యాక్షన్ చేస్తున్నాడేమో ఇన్నాళ్ళు, లేదంటే పాస్టర్ గారే ఏమన్నా వీటితో యాక్షన్ చేయించాడేమో, కావాలని మందిరంలోనికి తీసుకొని వచ్చి అందరి ఎదుట వాడిని లేచి పోమని చెప్పాడేమో, అరే నేను చెప్పినప్పుడు నువ్వు లేచిపోరా అన్నాడేమో. ఈ దినాల్లో అలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ ఆ దినాల్లో అందరూ ఒకరి పక్కన ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఏంట్రా వీడు పక్షవాయు గలవాడు కదా, పడిపోయాడు కదా, మరి ఎలా లేచిపోయాడు? ఆయన మాట అన్నాడు, ఊరికే మాట చెప్పాడు, లేచి పరిపెత్తుకొని పో అన్నాడు. అంటే ఇతరులు కాదు, వారిలో ఉన్న విశ్వాసం. చెప్పండి కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిలో ఉన్న 4లో ఉన్న విశ్వాసం చూసి నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అని ప్రభు సెలవిచ్చాడు. ఒక విషయాన్ని మనం గమనిద్దాం పిల్లరా. మనము కూడా ఒక వ్యక్తి నిమిత్తమై ప్రార్థించాలన్నా, ఒక వ్యక్తి నిమిత్తమై ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి అన్నా, మొదటిగా ఆ వ్యక్తిని బట్టి కాదు, మన విశ్వాసమును బట్టి ఆ వ్యక్తి నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఇక్కడ పేతురు అతను చేయి ముట్టాడు, ఆమె లేచింది. ఇక్కడ నత్తివాణ్ణి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. చెవిటివాడు, మూగవాడు, వాడు నత్తివాడు, మాట్లాడలేని వాడు, సరిగా మాట కూడా సరిగా రాదు. అలాంటి వారిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆ సమాజంలో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వారిని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వాణ్ణి నాలుకను ముట్టి. ఇక్కడ రాయబడిన మాటలు పిల్లరా, నా మాటలు కాదు, 33వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, సమాజములో నుండి ఆయన దగ్గర తీసుకుని వచ్చాడు కదా. ఆ వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తిని ఎవరైతే తీసుకొని వచ్చారో అప్పుడు వారు చెవిటి గల నత్తివాణిని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి
వాడి మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకున్నది. ఏం చేశారంట? వాళ్ళు వేడుకున్నారు, ప్రభువా వీడు నత్తివాడు, వీడు మూగవాడు, వీడు చెవిటివాడు, ఏమి చెప్పినా ఏమి చెప్పినా ఏమి చెప్పినా వీడు వినడు. వాడు ఏదన్నా మాతో మాట్లాడను వాడి మాట మాకు అర్థం కాదు. వీని స్వస్థపరచయ్యా, ఎంతో మందిని బాగు చేశారు, వీని కూడా బాగు చేయి ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ వారిలో ఉన్న విశ్వాసంలో చూసి ప్రభు వారితో అక్కడ సమాజంలో నుండి ఆయన వాని ఏకాంతముగా తీసుకొని వెళ్ళాడు. సమాజంలో నుండి ఇక్కడ అందరి మధ్యలో నుండి పక్కకు తీసుకొని వెళ్ళి వాని చెవిలో వేలు పెట్టి, ఇంకొక మాట ఏమనుంది అక్కడ, వాని చెవిలో వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి, చెవులో వేలు పెట్టి ఏం చేశాడంట? అని ఉమ్ము వేశాడంట చెవులోకి. ఆ తర్వాత ఆ నాలుకనంట చెయ్యితో ముట్టాడంట. ముట్టగానే ఏం జరిగింది అక్కడ? ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా, ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఎఫ్తా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరువబడుము అని అర్థము. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? తెరువబడుము. వాని చెవులు కానీ వాని నోరు కానీ మాట్లాడుటకు వినుటకు తెరువబడుము అని ఎఫ్తా అనే మాటను ప్రభు అక్కడ పలికినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభునకు అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ మనుషులకు అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యము. తీసుకొని వచ్చారు, వేడుకున్నారు, ప్రభునకు అప్పగించాడు. ప్రభు ఏం చేశాడు? ఏకాంతంగా సమాజం నుండి ఏకాంతంగా తీసుకొని వెళ్ళి వాని చెవిలో ఏలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను కొట్టి ఎఫ్తా అని ప్రభు చెప్పినప్పుడు వాడు స్వస్థత పొందెను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల 35 వచనంలో మనము గమనిస్తే, అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరములు సడలి, వాడు తేటగా మాట్లాడుచుండెను. చప్పట్లు కొడతాం. ఏం చేయబడ్డాయంట? ప్రభు ఆ మాట చెప్పగానే వాని చెవులు తెరవబడ్డాయి. ఎఫ్తా అని చెప్పగానే, ఎఫతా అని చెప్పగానే వాని చెవులు ఏమయ్యాయంట? తెరవబడ్డాయంట. ప్రభు మాట వినడానికి వాని చెవులు తెరవబడ్డాయి. ప్రభుతో మాట్లాడడానికి వాని నాలుక సడలి మాట్లాడగలిగాడు. ప్రభుతో మాట్లాడడానికి, ప్రభు మాటలు వినడానికి దేవుడు అక్కడ స్వస్థపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ప్రభు ముట్టడం వల్ల స్వస్థత అవుతుంది, ఆయన తాకడం వల్ల స్వస్థత అవుతుంది. ఏమి జరిగింది అక్కడ? ఆ మూగవానికి, నత్తివానికి, ఆ చెవిటివానికి అంటే ప్రభు తాకడం వల్ల. ఏలు ఆయన చెవులు పెట్టి తాకింది, ఆయన చెయ్యి వాని నాలుకను తాకింది. తాకడం వల్ల ఏమి జరిగింది అంటే ఆ మూగవానికి, చెవిటివానికి వినబడ్డాడు, మాట్లాడగలిగాడు. మూగవారిని మాట్లాడించగలిగిన వాడు, చెవిటి వారిని చేయగలిగిన వాడు ఈ దినమున నువ్వు నమ్మి విశ్వసించగలిగితే అలాంటి స్వస్థత నీకు జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే మనము విశ్వసించాలి, నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మరొక వాక్యాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వచ్చిన వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల వరకు చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెలుచుండగా 2 గుండువారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించి తర్వాత గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, నమ్మిక చొప్పున మీకు
కలుగునుగా కానీ చెప్పినంతలోనే వారు కన్నులు తెరవబడెను. హల్లెలూయా. ఆ దారిలో వెళ్ళొచ్చు ఉన్నాడు. ఇద్దరు గుడ్డివారు ప్రభును వెంట వచ్చి ఉన్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో ఉన్న మాట ఏమిటో తెలుసా? ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ములను కనికరించుమని కేకలు వేశారు. ఏం చేశారు? దావీదు కుమారుడా అని ఉచ్చరిస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తుని దావీదు కుమారునితో పోల్చారు. యూదా గోత్రపు సింహము, దావీదు వంశము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దావీదుతో పోల్చారు. దావీదు కుమారునితో పోల్చి మాట్లాడుతున్నారు. దావీదు కుమారుడా, మా పైన నీ కనికరము చూపయ్యా. మేము గుడ్డి వారము, చూడలేని వారము, ఎటు వెళ్ళాలన్నా ఒకరి తోడు అవసరము. నీ కనికరము చొప్పున మాకు చూపు కలుగుతుంది. మేము నమ్ముతున్నాం నువ్వు బాగు చేయవాడవని, నువ్వు ముట్టి స్వస్థపరచువాడవని. మరి ఆ రీతిగా ఇద్దరు గుడ్డి వారు ప్రభుని వేరుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? మీరు నమ్ముతున్నారా? విశ్వసిస్తూ ఉన్నారా? అయితే మీరు నమ్మి విశ్వసించినట్లయితే మీకు అలాగునా జరిగి చూపు పొందుకొందురుగాక అని ప్రభు సెలవిచ్చాడు. ఇంకొక చోట ఒక గుడ్డివాడు దారి పక్కన ప్రభు వెలుచుంటే ఆయన కూడా ఇదే మాట అన్నాడు, ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా అని నేలపైన ఉమ్ము వేసి ఆ ఉమ్ము తీసుకొని వాని కన్నుల పైన రాయలుగా వారి తెరువమని చెప్పినప్పుడు కళ్ళు తెరిసగానే ప్రభుని ముఖాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. రే సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ చూపు మందగించుకోవచ్చు. ఈ రోజున నీవు చూడలేకపోతూ ఉండవచ్చు. నీవు విశ్వసిస్తే నీకు దేవుడు స్వస్థత నీ చూపునకు కలగజేస్తాడు. నీవు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నీకు స్వస్థత కలగజేస్తాడు. ఆయన చేతులు తాకి స్వస్థపరుస్తాయి. హల్లెలూయా. ఆయన చేయి ఒకవేళ నీకు కనబడకపోవచ్చు, ఆయన ఒకవేళ నీకు కనబడకపోవచ్చు, కానీ ఆయన అంతటా ఉండువాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన భూమి పాదపీఠముగా ఎంచుకున్నవాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మి విశ్వసిస్తే ఆయన నీ కన్నులను ముట్టి స్వస్థపరుస్తాడు. స్వస్థత నీ చూపు కలుగుతూ ఉంది. ఇంకొక మాట మనం గమనిస్తే పిల్లరా, ఇద్దరు గుడ్డివారు బాగుపడినట్టుగా, మరొక ఆ దారి పక్కన వెలుచున్న గుడ్డివాడు బాగుపడినట్టుగా నీకు స్వస్థత కలుగుతూ ఉంది. అందుకే నువ్వు నమ్మి విశ్వసించాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ దిగి వస్తున్న సమయంలో ఒక కుష్ఠరోగి ఎదురయ్యాడు. ఒక కుష్ఠరోగి ఎదురయ్యి ప్రభుతో ఇలాగున సెలవిస్తున్నాడు, తన గోడు చెప్పుకుంటున్నాడు ప్రభుతో. చూడండి 8వ అధ్యాయం మత్తయి సువార్త. నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. చివరిలోనికి వచ్చాను. నేను త్వరగా చెప్పి నేను ముగిసేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ దిగి వస్తూ ఉన్నాడు. వచ్చుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆ కొండ దిగి వస్తున్నాడు. కొండ మీద ప్రసంగం చేసి ఆ కొండ మీద అద్భుతాలు కూడా చేశాడు. ఆడ ధన్యతలు కూడా చేసి చెప్పాడు. ఆడ ఎంతో మందికి ఆకలి కూడా తీర్చాడు. ఆ కొండ మీద ప్రసంగాలు చేయుచున్న సమయంలో మరి ఎంతో మంది ఆకలితో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తీసి ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించగా మరి అనేకులు ఆహారముగా పంచిపెట్టినట్టు చూసినాం. అలాగే 12 గంపలు ఆయన మిగిలినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, దేవుడు కార్యము ఆశ్చర్యమైనది, అద్భుతమైనది, మనకు అంతు చిక్కనిది. కానీ మనం ఏం చేయాలంటే విశ్వాసం మనలోనికి రావాలి, విశ్వసించాలి. మనలో ఉన్న విశ్వాసమే మనలో స్వస్థపరుస్తుంది. మనలో ఉన్న నమ్మకమే మనలను బాగు చేస్తుంది. అందుకే మన విశ్వాసం బట్టి, మన నమ్మకమును బట్టి ప్రభు మనల్ని తాకుతూ ఉంటాడు. మొరపెట్టాలి ప్రభునకు. మొరపెట్టినప్పుడు ఆయన స్వస్థపరచువాడుగా కనబడుతున్నాడు. అయితే చూద్దాం 8, 1, 2, 3 వచనాలు. ఆయన కొండ నుండి
ఆ కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించుచు ఉండెను. 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ప్రభు మాట్లాడుతున్న మాట, అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే, ఆడ సమయం పట్టలేదు, ఎప్పుడైతే ప్రభు ముట్టాడో ప్రభు చెయ్యి పడగానే వాని కుష్ఠరోగం అంతా ఏమైపోయిందంట, మాయమైపోయింది. అందుకే అంటాడు, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. వాని మరి ఎప్పటి వలె వాని దేహము మొదటిగా ఎలాగైతే ఉందో అలాగున వారి దేహము అయిపోయింది. కుష్ఠరోగం కలిగిన వారిని చూశారు ఎప్పుడైనా? చూశారండి? పెద్ద హాస్పిటల్లో ఉంటారు. నేను నా చిన్నతనంలో మా ఊర్లో చూశాను ఒక ఆయనని. ఆయన నాకు పెద్దనాన్న అవుతాడు. ఏం చేశారంటే ఆయనని మా బంధువుల్లో అంటే పెద్దనాన్న వరుస అవుతాడు. అయితే ఆయన ఏం చేశారంటే నా చిన్నతనంలో ఆయనని చూసిన నా సంఘటన, నాకు గుర్తున్న సంఘటన, వారి ఇల్లు ముందు ఉంటే వారి ఇంటి వెనకాల ఒక చిన్న కొట్టం వేసి అందులో ఉంచారు ఆయనని. ఆయనను ఉంచినప్పుడు ఆయన ఆ ఇంటిలోనే ఎలా ఉన్నాడు తెలుసు అంటే, ఆ కుష్ఠులో పట్టిన చేతులు, అందులో నుంచి చీము కారుతూ ఉండేది ప్రతి పుండు కాడ. ఈ చేతులకు కానీ కాళ్ళకు కానీ భుజాలకు కానీ ఆ కాళ్ళ వ్రేళ్ళలో కానీ ఎక్కువ శాతం ఆ భుజాలకు వస్తుంది, ఈ మోచేతులకు, ఈ కాళ్ళకు, ఈ వ్రేళ్లకు, ఈ పైన చేతులకు, ముఖము మీద, ఆ కాళ్ళకు, మోకాళ్ళకు ఆ కుష్టు వస్తూ ఉంది. అయితే అందులో నుంచి మనం చీము పట్టిన పుండు ఒత్తితే ఎలాగా చీము బయటకు వస్తుందో అది ప్రతిరోజు అది క్షణం కూడా ఆగకుండా కారుతూనే ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఆయనకు భోజనం పెట్టడానికని మరి వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను ఆయనతో బట్టి ఏముంది ఇంట్లో అని పోయినాను. చూస్తే ఆయన అక్కడ పడి ఉన్నాడు. చర్మమంతా నల్లగైపోయింది, కుష్ఠుతో ఆయన క్షీణించిపోయాడు, ఆ చీము కారుతూ ఉంది. ఒక దినాన ఆయన మరణించాడు. కుష్ఠు వచ్చిన వారిని ఊరి వెలుపల ఉంచుతారు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది పిల్లరా. కుష్ఠు రోగం వచ్చిన వారిని ఊరి వెలుపల ఉంచుతారు. అయితే ఆ సంఘటన ప్రభువులకు ఎదురైంది. ఒక చోట 10 మంది కుష్ఠు రోగులు ఆయనకు ఎదురుపడ్డారు. ఎదురుపడినప్పుడు ప్రభుని అడిగారు, అయ్యా మమ్మల్ని స్వస్థపరచయ్యా, మీరు వెళ్ళి మీ యాజకునకు కనపరచుకోండి. ప్రభు మాట సెలవిచ్చాడు. వారు ఆ దీన మనసుతో ప్రభుని అడిగారు, నమ్మకంతో అడిగారు, మీరు వెళ్ళి మీ యాజకునకు కనపరచుకోండి అంటే చూపించుకోండి. ఆ 10 మంది కుష్ఠరోగులు దారిలో వెళుతుండగానే వారికి స్వస్థత కలిగింది. వారి చర్మము ఎప్పటి వల్లే ఉండిపోయింది. ఊరిలోనికి వెళ్ళారు, యాజకునికి కనపరుచుకున్నారు, అందరూ చూపించుకున్నారు. మరలా ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగిన వాడై మరలా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో మా యాజకునికి కనపరుచుకున్నాను, నేను ఒకనే, మరి మిగతా 9 మంది ఎక్కడ? ఆ 9 మందిలో ఏం కనపడలేదు? కృతజ్ఞత. ప్రభువు దగ్గరికి రాలేకపోయారు వాళ్ళు. అంటే చాలా మంది ఈ దినాలు ఎలా ఉన్నారు తెలుసా? కేవలము స్వస్థత కోసమే దేవుని యొద్దకు వచ్చేవారు ఉన్నారు. ఎప్పుడైతే రోగము బాగవుతుందో, ఎప్పుడైతే వ్యాధి వారి నుంచి తొలగిపోతుందో, ఎప్పుడైతే వారికి స్వస్థత కలుగుతుందో, ఎప్పుడైతే వారి అనారోగ్యము బాగుపడుతూ ఉందో, మస్త వారానికి వారు కనబడరు. స్వస్థతల కోసము దేవుని దగ్గరకు వచ్చేవారు ఉన్నారు. కేవలము వారిని వారు బాగు చేసుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చేవారుగా చాలా మంది లేకపోలేదు ప్రియదేవులారా. కానీ అలాంటి వారిని గురించి మరి వాక్యం ఏం చెప్తుందంటే, కృతజ్ఞత లేని వారు. ఇంకా ఈ మాటకు మించిన ఇంకొక ఓడికి ఏది లేదండి. ఇంకా అర్థం చేసుకో, కృతజ్ఞత లేని వారు అంటే ఇంకా దాని వెనకాల ఎన్నో అర్థం చేసుకోవచ్చు కదా. కృతజ్ఞత అనేది మనిషికి ఉండాలి. చేసిన దానికి ప్రతిఫలముగా ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత, ప్రభువా నువ్వు చేసిన మేలు బట్టి నీకు మహిమ కలుగునుగాక, నీకు స్తుతి కలుగునుగాక, నీకు సాక్షిగా నేను మరి నా జీవితాంతము, నా మరణ దినము వరకు నేను ఉంటాను అనడమే కృతజ్ఞత. ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రభునకు.
నీవు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని ప్రభువునికి ఇస్తే చాలు. ఇంకా నీకెన్నటికి అది నీ దగ్గరికి ఇంకా రాదు. మరలా వచ్చిందనుకో ఇంకా నీవు అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ 9 మంది రాలేరు. వారు 9 మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు. కృతజ్ఞత కలిగిన ఒక్కడు మాత్రం ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు బాగు చేసినందుకు వందనాలయ్యా, నువ్వు స్వస్థపరిచినందుకు వందనాలయ్యా, మరి మిగతా వారేదయ్యా? ఏమోయ్యా నాకు తెలియదు, నేను ఒక్కడే నీ దగ్గరికి వచ్చాను. ఆ వ్యక్తిలో కృతజ్ఞత ఉన్నది కాబట్టి ఎన్నటికీ ఆ వ్యక్తి ఇంకా వ్యాధిగ్రస్తుడిగా ఉండలేదు. కాబట్టి పిల్లరా, మనము కూడా ఎలా ఉండాలి తెలుసా? కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు ప్రభు? ఏమంటున్నాడు అంటే, కొండ మీద నుంచి దిగి వస్తూ ఆ బహుజన సమూహమును వెంబడిస్తూ ఉన్న సమయంలో ఒకడు కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతేనే, నీకు ఇష్టం కాకపోతే వద్దయ్యా. అతను ఏం కనబడుతుంది? ఆ వ్యాధి కుష్ఠరోగం కలిగిన వ్యక్తిలో ఏం కనబడుతుంది? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థపరచు. అంటే ఆ వ్యక్తిలో మనకు కనబడిన విషయం ఏమిటంటే తగ్గింపు, దీన మనసు, తన్ను తాను తగ్గించుకున్నాడు. నా రోగము బాగవ్వాలి, ఈయన మాత్రమే బాగు చేయగలడు అని నమ్మిన విశ్వసించిన వ్యక్తిగా అతని కనబడుతున్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతేనేయా, నేను ఇలాంటి వ్యక్తులు నీకు తెలుసు, నా హృదయం నీకు తెలుసు, నా ప్రవర్తన నీకు తెలుసు, నా ఆలోచన నీకు తెలుసు, నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి అన్నప్పుడు ఇంకెవరైనా కనికరం చూపరా అండి? ఎవరైనా చూపరా? ఇప్పుడు మన దగ్గర మన పిల్లవాడు వచ్చి ఏడ్చుకుంటూ, ఆయన ₹1 అమ్మా, ₹1 ఉంటే ఇయ్యమ్మా, లేకుంటే వద్దు అని మాట అన్నాడు అనుకోండి, తల్లి ఎంత కనికరము కలిగి ఎక్కడైనా పెట్టానేమో అని చెప్పేసి తన దగ్గర లేకపోయినా ఆ బిందెల్లో వెతుకుతుంది, బియ్యంలో వెతుకుతుంది, ఆ డబ్బాల్లో వెతుకుతుంది, దొరికిందనుకో అప్పుడు సంతోషంతో తీసుకుని వచ్చి కొడుకు చేతిలో పెడుతుంది. అంటే ఆ తల్లి బాధ, ఆవేదన, సంతోషము చూడాలి, కొడుకులో సంతోషము చూడడానికి ఆ తల్లి మరి ఆరాటపడుతూ ఉంది. మరి నీవు, దేవుడు నిన్ను పుట్టించాడు, నీవు ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు, దీన మనసుతో ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే అడుగుతూ ఉన్నప్పుడు మరి ఎందుకు స్వస్థపరచాలండి? ఎందుకు బాగుపరచాలండి? ఆ కుష్ఠవాడు ప్రభు సన్నిధిలో దీనత్వంతో అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతేనే ప్రభు నన్ను శుద్ధిగా చెయ్యి, లేకపోతే వద్దు ప్రభు అన్నట్టుగా మాట్లాడాడు. అందుకే ప్రభు అన్న మాట మీద తెలుసా? అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నేను శుద్ధుడను, ఇంకా చాలదా? ఈ మాట ప్రభుత్వం మనం అనిపించుకోవాలి. బిడ్డ, ఈ మాట మనము ప్రభుత్వం అనిపించుకునే వారముగా అంత దీనాతి దీనము కలిగి ప్రభుని వేడుకోవాలి. అప్పుడే ప్రభు నిన్ను నన్ను తాకుతాడు. ఆయన తాకితే ఏం జరుగుతుందో తెలుసా? అంతా అద్భుతమే. వైద్యులు ఈ లోకములో చేయలేని వైద్యుడు దేవుడు. వైద్యుల కంటే పరమ వైద్యుడై నీ రోగాన్ని బాగు చేస్తాడు, నీ వ్యాధిని తొలగిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు. నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? అయితే నీవు విశ్వసించు, నీవు నమ్ము, ప్రభుని అడుగు. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ వ్యాధి నీ నుండి తొలగిపోతుంది. నీకు ఏదైనా కానీ, కాళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, గుండె నొప్పి కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా ఎన్నో మనిషిలో లేని రోగాలంటూ ఏవియో లేవు, ప్రతిదీ ఉన్నాయి. ఒక సమయమున అవి బయటపడతాయి. దాని సమయము అది, దాని డోస్ ఎక్కువైపోయిన తర్వాత అది బయటికి వస్తుంది. కాబట్టి అవి ఏవి మనకు రాకుండా ఉండాలంటే ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రభు ఎల్లప్పుడూ నా మీద తన చెయ్యి ఉంచాడు, ఏ రోగము నాకు రాదు. అందుకే 91వ కీర్తన చదివి నేను మరి వాక్యాన్ని ముగిస్తాను. 91వ కీర్తనలో ఒక మాట, చక్కటి మాట సెలవిస్తున్నాడు. 10వ వచనం, 91 10వ వచనం కీర్తన, 91వ కీర్తన 91వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు
నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ అపాయము నీ యొద్దకు రాదంట, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. గుడారము అనగా ఈ దేహం, ఈ శరీరము, ఈ దేహము, ఈ శరీరము. మరి ఈ గుడారముతో పోల్చాడు పరిశుద్ధ గ్రంథములో. ఏ తెగులు నీకు సమీపించకుండా ఉండాలి అంటే నీవు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మకముతో ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఏ అవసరతైనా, ఏ అక్కరైనా మరి ఆయన తీర్చే దేవునిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ నీ మీద ఆయన చెయ్యి ఉంచి స్వస్థపరచువానిగా ఉన్నాడు. ఆయన ఇష్టమైన బిడ్డగా నీవు ఉండాలి, మొరపెట్టుకోవాలి, కన్నీరు కార్చి ప్రభుని అడగాలి. అప్పుడే స్వస్థత ఆయన గాయమైన హస్తము ఉంచినప్పుడు జరుగుతుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మరి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసినట్లయితే చెప్పబడిన వాక్య నిమిత్తమై ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరి సుగుణమ్మ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్య నిమిత్తమై క్లుప్త ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు చెప్పబడిన వాక్య నిమిత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎలాగున స్వస్థత అనుగ్రహిస్తాడో, మరి ఆయన తాకితే స్వస్థత కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం. రాత్రంతా మీ కృపారేఖ నీడలో వేణులతో స్తుతించిన మీ ప్రేమ తీర్చుకోలే ప్రభువానైనా. పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం అంతా కూడా నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి. మీకు స్తోత్రమైనా. మరి ప్రభువా పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. మీకు స్తోత్రం ప్రభువా. నైనా ఇంతవరకు నేను మమ్మల్ని తండ్రి నీ రెక్కల నీడలో కాచి కాపాడినావు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఏ బిడ్డకైతే ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య నుండి మీరు విడిపించినారు ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. మంచి ఆరోగ్యంతోనూ ప్రభా, శక్తితోనూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఇక్కడికి నడిపించినారు తండ్రి. మీకు స్తోత్రం. నేను నిన్ను ఉపవాసంతో ప్రార్థించడానికి మాకు ఇచ్చినావు తండ్రి. ధన్యతను ప్రభా. స్తోత్రం ప్రభా. ఎందరికో లేని ధన్యత ప్రభా. మమ్మల్ని తండ్రిని సజీవ సంఖ్యలో ఉంచినావు ప్రభా. ఇందులో ప్రభా మట్టిలో మన్నే ఉన్నారు ప్రభా. ఈ గడియ చూడలేక తండ్రి నీకు స్తోత్రం. నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నేను ఇంతవరకు నీ దాసుని తండ్రి నీ సిలువ చాటున మరుగుపరుచుకొని అభిషేకించి బలపరిచి తండ్రి మీరు మాతో మాట్లాడినారు ప్రభా. స్వస్థత గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రభా. నేను మా కలుగ చేసిన స్వస్థతని మేము మర్చిపోకుండా ప్రభా మేము గుర్తించుకునేలాగా మీ కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రమైనా. మీకు స్తోత్రం ప్రభా. మీకు స్తోత్రమైనా. కిష్టి రోగి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. నైనా ఇంతసేపు ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. నైనా ప్రతి బిడ్డని చేసుకోండి ప్రభా. దాపంలో ఉంటున్న వారు ఉంటున్నారు. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. వారు ప్రభా నీ కృపతో నింపండి. లేకపోతున్నారు అయినా కూడా మీ మహిమ కార్యమును జరిగించండి అయ్యా. మీరు తండ్రి సన్నిధానానికి నడిపించుకుంటున్నారు. స్తుతిపాత్రుడా యేసయ్యా, ఆరోగ్యాన్ని దయచేసినావు ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. మరి రాబోయే శుక్రవారం కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యంతో స్వస్థత మహిమతో నింపండి ప్రభా. స్తోత్రం ప్రభా. నైనా ప్రభా ఎలాంటి ఆటంకము కీడు కలగకుండా మీ కృపలో భద్రపరుచుకున్నారు ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. ఇంతవరకు నైనా మరి తండ్రి మాతో మాట్లాడినారు ప్రభా. ప్రతి బిడ్డకి స్వస్థత కలిగించినారు ప్రభా. స్వస్థతను మేము పొంది ఉన్నాం ప్రభా. నైనా మీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నీ జీవవాక్యం ద్వారా మాట్లాడారు. నమ్మిన బిడ్డడి ఎడల, విశ్వసించిన బిడ్డడి ఎడల కృప చూపిన దేవుడవు. నీ కృప ఎన్నటికి మా నుండి తొలగిపోదని నమ్ముకోడు. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. స్తోత్రం యేసయ్యా.
నీ శక్తి మా మీద కుమ్మరించబడును గాక, మమ్మలను తాకును గాక. యేసయ్యా, నీ కృపతో నింపండి, నీ కృపతో నింపండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లరా, మరి మన ముందు మరి వాక్యం అయిపోయిన తదుపరి విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. మరి ఈరోజు కొంచెం సమయం ఎక్కువైనా మరి ఏమనుకోరని నేను భావిస్తూ విజ్ఞాపన ప్రార్థనలు మీ ముందు చూస్తూ ఉన్నాం. మనమందరము విజ్ఞాపన చేయుట మరి ఎంతో అవసరము. మన నిమిత్తము కాదు, మన పొరుగు వారి నిమిత్తం మన విజ్ఞాపన చేసేవారమై మనం ఉండాలి. మంచిది. మరి ఈ సమయంలో మరి ఎన్టీఆర్ జిల్లా నుంచి తెల్లవారిపాలెం మరి సహోదరి మరి ఉషారాణి గారు మరి వారి పరిచర్య నిమిత్తము వారి మందిరము మరి కట్టబడాలని నిమిత్తము మరి ప్రార్థన సహాయం వారు కోరారు. వారి నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. అలాగే పోయిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా మరి జయన గారి ఆరోగ్యం కోసం మరి సహోదరులు జయన గారి ఆరోగ్యం బాగుండాలని, అలాగే కుమ్మరి మద్దిరెడ్డి గారి కడుపులో గడ్డలు ఉన్నాయని మరి ప్రార్థన సహాయం కోరారు. వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. అలాగే మన మధ్యలో ఉన్న తల్లిగారు మరి శాంతమ్మ గారు, మరి తల్లిగారు వారి నోరు బాగులేదు. మరి ఎప్పటి నుండో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన సహాయం కోరుతూ ఉంది. దేవుడు ఆ బిడ్డను అంతకంతకు ముడుతూ ఆ బిడ్డ విశ్వాసం తగిన ప్రతిఫలం ఇస్తూ ఈరోజు మంచిగా మరి మాట్లాడడానికి, నోరు తెరవడానికి ఆ పుండును మార్పివేశాడు. ఇంకా పరిపూర్ణంగా స్వస్థత దేవుడు అనుగ్రహించలాగున సంఘమంతా ప్రార్థించమని తల్లిగారు కోరుకుంటున్నారు. మరి ఆ బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అందరూ మరి ప్రార్థన విజ్ఞాపనలో పాల్పొంపులు పొందుతాం. మొదటిగా మరి సహోదరి మరి ఎన్టీఆర్ జిల్లా నుంచి మరి ప్రార్థన సాయం కోరుతున్నారు కనుక మరి సహోదరి ఉషారాణి గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు. వారి పరిచర్య నిమిత్తము మరి నూతనముగా మందిరము స్థలమైతే ఉన్నది, మందిరం కట్టుకోవాలి అన్నయ్య మరి ప్రార్థించండి అని వారు కోరుకున్నారు. మరి అవి ఆ చెల్లెల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కలిసి అందరూ ఏకీభవించాలి. మరి వారి చేయుచున్న పరిచర్య మరి వారు కట్టుకోవాలని, దేవుని సన్నిధి మందిరము కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఆ బిడ్డ నిమిత్తము ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. స్తుతి కలుగును. ఈ ఉపవాస కూడిక ద్వారా మరి ఉషారాన్ని దేవా మరి ఆ చెల్లెల్ని ఆశించిన రీతిగా తండ్రి ఆ బిడ్డ కూడా ఆలోచించండి. వారి భర్తనైనా చేయించిన పని టైలర్ కుట్టు మిషన్ దేవా మరి వారి పనిని ప్రభు మరి జ్ఞాపకం చేసుకొని వారికి ప్రతిఫలం అనుగ్రహించండి. అలాగే తండ్రి వారి పరిచర్యలో వారు వర్ధిల్ల చేయండి. వారి మందిరాన్ని కట్టండి. దేవానికి వందనాలు. అది మందిరము నీ కోసం అనేక ఆత్మల నిమిత్తమై రక్షణలోనికి నడిపించు నిమిత్తము దేవా అక్కడ కోరుకుంటున్నారు. యేసయ్యానికి వందనాలు, వందనాలు. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రములు తండ్రి. ఒక వ్యక్తి మాకు మోసం చేశాడు కొన్ని లక్షల రూపాయలు. ఈరోజు వాటి నిమిత్తమై కష్టపడుతూ దాన్ని తీరుస్తూ ఉన్నాం. ఆ విషయం కూడా ప్రార్థన చేయండి అన్నయ్య అని ఆ సహోదరు కోరుకున్నది. ఈ 4 విషయాల మీద మనం ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు నోరు తెరిచి ఈ శుభ శుక్రవారం దిన ఉపవాసం కూడికను దేవుడు గొప్ప మేలులు జరిగించబోతూ ఉన్నాడు. మన ప్రార్థన విన దేవుడు మన నిమిత్తము కాదు, మన పొరుగు వారి నిమిత్తము ప్రార్థన చేయవారము, విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేసేవారమై ఉన్నాం. ప్రార్థించాలి. అందరూ ఏకీభవించాలి. స్తుతి, 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 స్తుతి. దేవ వారి పరిచర్యను దీవించండి. ఆయన వారిని మందిరాన్ని ప్రభువా అనేక ఆత్మల్ని మందిర ఆవరణంలోనికి చేర్చాలని ఆశతో వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను దీవించండి అయ్యా. ఆ బిడ్డల ఆశను తీర్చండి దేవా. ఏ అవసరత కొదవగా ఉన్నది నీ నామములో తీర్చబడునుగాక. సంపూర్ణ కృప చూపి వారి అప్పును తీసివేయునుగాక.
వారి పరిచర్యను వర్తిల్ల చేయుదువుగాక. వారి అప్పుల సమస్య నుంచి వారి విడుదల పొందుకొందురుగాక. నీ మందిరపు పనులు సంపూర్ణము చేయుదువుగాక. నీ బిడ్డ విశ్వాసానికి తగిన ప్రతిఫలము దయచేయుదువుగాక. దేవానికి స్తోత్రములు తండ్రి. అలాగే అన్నగారు జయన గారిని జ్ఞాపకం చేసుకుందాం. మరి అన్నగారు బలహీనమైన స్థితిలో ఉన్నారు. బీపీ డౌన్ అయిపోయి నడవలేని స్థితిలో మరి జయన గారు ఉంటూ ఉన్నారు. ఆ బిడ్డ నిమిత్తమై ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం పిల్లరా. అందరూ మనసు కలిగిన వారు, ఏకీభవించి వారు, ఏకాత్మ కలిగిన వారు ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు నాయన. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన ఆ బిడ్డను మీరు ముట్టండి నాయన. కీళ్ళను నరములను ముట్టండి. నరములు నాయన సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు తరిగించుదువుగాక. ఆ బిడ్డ విని ఆత్మ ఎల్లప్పుడూ ఉంచుదువు గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే తండ్రి మా మధ్యలో ఉన్న తల్లిగారు ప్రభా మరి తన నోరు నాయనా గత మొదటిగా నీ సన్నిధికి వచ్చినప్పుడు నాయనా పొంగిపోయి ఉన్నది, మాట్లాడలేని స్థితిలో ఉన్నది. ఈ దినమున చక్కగా మాట్లాడగలుగుతున్నది. ఇంకో కొంచెం యేసయ్యా బిడ్డకు స్వస్థత దయచే. ఆ బిడ్డ నోరు ముట్టండి, ముట్టండి తండ్రి. ఎవరైతేనైనా మూగవాణ్ణి, నత్తివాణ్ణి, చెవిటివాణ్ణి ఎద్దకు తీసుకొని వచ్చారో వారి విశ్వాసానికి తగిన ప్రతిఫలము వారు మాట్లాడగలిగాడు, వినగలిగాడు. ఈ దినమున నీ బిడ్డ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నది సంఘమంతా. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో సంఘమంతా శాంతమ గురించి విజ్ఞాపన చేసినది తండ్రి. ఆ బిడ్డను ముట్టండి అయ్యా. ఆ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె నోరును ముట్టండి తండ్రి. ఆ పెదవులను ముట్టండి దేవా. సంపూర్ణమైన స్వస్థత కలిగించండి నాయన. యేసయ్యా సంఘములో ఏ ఒక్కరికి అనారోగ్యము ఉన్నా, ఏ అవసరత ఉన్నా, ఏ అక్కర ఉన్నా నీవు బాగు చేయబడవని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ముట్టండి యేసయ్యా. ప్రతి బిడ్డను మీరు ముట్టండి. మోకాళ్ళ నొప్పులతో ఉన్న బిడ్డలు ఉన్నారు, అరికాలి మంటలతో ఉన్న బిడ్డలు ఉన్నారు, కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలు ఉన్నారు, డొక్క నొప్పుతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు దేవా. చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు దేవ, మధ్య వయసు గలవారు ఉన్నారు యేసయ్యా. ప్రతి బిడ్డ మీరు తాకండి అయ్యా, తాకండి తండ్రి. అలాగే దేవా నాయన ప్రభు మరి పద్మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పద్మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డ అనారోగ్య స్థితిలో పడి ఉన్నది నాయన. ఆ బిడ్డ నాయన డొక్క నొప్పితో బాధపడుతూ ఉన్నది నాయన. కింద పడి ఆ డొక్క నొప్పితో బాధపడుతూ ఉన్నది పద్మమ్మ దేవా నాయన. ఆ బిడ్డకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు ప్రభువా. ఆ బిడ్డను మీరు ముట్టండి దేవా. ఆ నొప్పి నుండి విడుదల చేయమని ఆయన ఉపవాసం కూడికలో ఏకీభవిస్తున్నా, ప్రార్థిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించి పద్మమ్మ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయుదువుగాక. అలాగే సౌరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. నీ ప్రిబిడనైనా ఈరోజు పద్మమ్మ గారైతేనేమి, సౌరమ్మ గారైతే ఈ రోజు నేను ఉపవాస కూడికలో పాల్పంపులు పొందకపోయినా ఆ బిడ్డల నిమిత్తం విజ్ఞాపన చేయించు ఉన్నాం, ప్రార్థిస్తాం. మరి అలాగే దేవా సౌరమ్మ గారు శరీర బలహీనతతోను అనారోగ్యంతోను బాధపడుతూ ఉన్నారు తండ్రి నాయన. ఆ బిడ్డను మీరు ముట్టండి. ఎప్పటి వలే సంపూర్ణ స్వస్థత సౌరమ్మకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. యేసయ్యా బిడ్డ మీరు అరికాలు వరకు నడిగెత్తు వరకు ముట్టండి దేవా. సంపూర్ణమైన కృప చూపి బలపరచండి తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. మారేమనైనా మారేమని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డల మనమలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ శరీర బలహీనతను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలో ఉన్న విశ్వాసమును బట్టి నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంపూర్ణ స్వస్థత దయచేయుదువుగాక. నాగేశమని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి మనమరాలు పోరు పెడుతూ ఉన్నది నాయన. ఆ బిడ్డ నాయన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నది. ఆ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో నీకు తెలుసు. ప్రతి సమస్య నుంచి విడుదల చేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే సంతోషం అని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ అవసరత ఉన్నా, ఏ అక్కర ఉన్నా నీ కృపతో నింపి బలపరచు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. యేసయ్యా నీకు వందనాలు. బుజ్జమ్మని జ్ఞాపకం చేసుకోండి నాయన.
భుజమని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రం. ఆయన వారి కుమారులు నాయన తాగుడు జీవితం నుంచి విడుదల పొందుకునే కృపను దయచేయండి, స్వస్థత కలుగ చేయండి. కుటుంబంలో ఏ అవసరం ఉన్నా ఆయన సంపూర్ణమైన కృపతో బలపరచండి. మనమల్లను మనమరాలను దీవించి ఆశీర్వదించి చదువుతున్న బిడ్డల జ్ఞానం ఉపదేశం కలుగ చేయండి. అలాగే తండ్రి ఆయన సువర్ణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి బాబు, సువర్ణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డ మీరు ముట్టండి అయ్యా. ఆయన వారి కుమారుని వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నది, వారి కుమార్తె వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నది. పెద్ద కుమార్తె వివాహం చేశారు, రెండో కుమార్తె వివాహం చేశారు, పెద్ద కుమారుని వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నది. అలాగే తన గృహము ఆయన కట్టబడి ఉన్నది, మధ్యలోనే స్లాబ్ వేయకుండా ఆగిపోయి ఉన్నది. తండ్రి సువర్ణమ్మ గారి కుటుంబాలు ఎన్నో సమస్యలు, అనర్థాలు, ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా కొట్టివేయండి. నజరేయుడైన యేసు నామములో సమస్యలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. దేవా, ఆ ఇంటి స్లాబును కూడా వేయుటకు దానికి కావలసిన వాటన్నిటిని సమస్తము సమకూడి జరిగించును అని మేము ఎరుగుతూ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. యేసయ్య కుమారుడు వివాహ విషయంలో కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. చిన్న కుమార్తె వివాహ విషయంలో కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయన వారి భర్త తాగుడు జీవితంలో ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ బిడ్డకు కూడా మరి సంపూర్ణ బుద్ధి, వివేకము, జ్ఞానము కలుగచేసి ఆయనకు సమాధానము కలిగి జీవించే బిడ్డగా వారి భర్తను మార్చమని నీ సన్నిధిలో అప్పగిస్తున్నాము. ఆయన సువర్ణమ్మ గారి కుటుంబానికి ఎన్నో మేలు చేయవాడవు నీవని నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాము తండ్రి. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు. అలాగే తండ్రి సహోదరి మా మధ్యలో సుగుణమ్మ గారు ఉన్నారు తండ్రి. ఆ బిడ్డ నిమిత్తము ఆయన ఆ బిడ్డ హృదయ తలంపులు ఎరిగిన వాడవు. ఆయన పైకి సంతోషము కనబడుతున్నదేమో కానీ హృదయంలో ఎన్నో ఆవేదనలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు. దేవా, ఆయన కూతురు నాయనా తన కూతుర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, తన కూతురు భర్తను జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురి మధ్యలో ఏ సమస్య రానివ్వకుండా దేవా సంపూర్ణముగా ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను దయచేయండి. అలాగే సువర్ణమ్మ గారి భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకవేళ తండ్రి వ్యతిరేకముగా ఉన్నాడేమో, ఒకవేళ విరోధముగా ఉన్నాడేమో దేవా, ఆయన తాగుడు జీవితంలో ఉన్నాడేమో, మాకైతే తెలియదు కానీ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డనైనా విశ్వాసముతో నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నది. నేను ప్రతి ఒక్కరి సమస్య తీర్చువాడవు నీవని పేరు పేరు నీ సన్నిధిలో అప్పగిస్తున్నానయ్యా. పేరు పేరు నీ సన్నిధిలో అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి అవసరత తీర్చి సంపూర్ణముగా సువార్తమ్మ గారి కుటుంబములో సంపూర్ణ నాయన కృప జరిగించి న్యాయము చేయదుగాక. ఎవరైనా బలహీనులుగా ఉంటే బలపరచుదుగాక. వారి మనమడు కూడా మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయదుగాక. కృపతో నింపండి అయ్యా. ఆయన జోసెఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. పెద్దలు ఆయన గత వారం నుంచి అనారోగ్యంతో పడి ఉన్నాడు, భుజం నొప్పితో బాధపడుతూ ఉన్నారు జోసెఫ్ గారు. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, ఈ విజ్ఞాపన ప్రార్థనలో వినే దేవుడవు నీవు, వినే దేవుడవు నీవయ్యా. నాయన మా ప్రార్థన అంగీకరించమని నీ సన్నిధిలో బిడ్డలందరూ కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. జోసెఫ్ గారి గురించి నీ సన్నిధిలో అప్పగిస్తున్నా. నాయన నీ సన్నిధిలో పరిచర్య చేయవాడు భుజము నొప్పుతో, నాయన అనారోగ్యంతో ఆయన బలహీనుడైపోతూ ఉన్నాడు. ఆ బిడ్డ నరకాలు మొదలుకొని నడినెత్తు వరకు ముట్టండి. సంపూర్ణ స్వస్థతనివ్వండి, సంపూర్ణమైన కృప చూపండి. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఆయన మరి ముఖ్యముగా దేవా, నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను దీవించండి. నాయన ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన అవసరత కోరి ఉన్నారో మాకైతే తెలియదు కానీ వారికి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయదుగాక. అలాగే కొత్తగూడెం జిల్లా నుంచి ఆయన సహోదరుడి నిమిత్తమై ఆశీర్వాదరావుపేట నుంచి జంపరాజుల గురించి వారు ప్రార్థన సాయం కోరుతున్నారు. తల్లిదండ్రులు యవన కాలములో ఆయన దారి తొలగిపోతూ ఉన్నాడు. చెడు స్నేహము బట్టి తాగుతూ ఉన్నాడు, వ్యసనకాంతుడైపోతూ ఉన్నాడు. యవన కాలములో ఆయన తప్పి తిరుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా, విరోధులుగా, తల్లిదండ్రుల మాటలు వినవుడిగా జంపరాజు ఉన్నాడు అని
కొత్తగూడెం జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇవ్వండి, సంపూర్ణ కృప చూపండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, జ్ఞానము వివేకము కలగచేయండి. ఎంతో మంది బిడ్డలు నాయన ఈ సన్నిధి నుంచి, ఈ సర్వోన్నత ఆలయ సంఘంలో నుంచి కాక బయట నుంచి కూడా, బయట జిల్లాల నుంచి కూడా అడుగుతూ ఉన్నారు తండ్రి. దేవా దేవా మా ప్రార్థన వినేవాడవు. ఈ సర్వోన్నతుని ఆలయంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే మొరపెట్టుకుంటున్నారు, ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన అవసరత కోరుతూ ఉన్నాడో ప్రతి అవసరత వినే దేవుడవు నీవు. ప్రతి అంగీకారము, ప్రతి ఒక్కరికి ప్రార్థన అంగీకారముగా నీకు ఉన్నదని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాము. అలాగే తండ్రి, నీ దాసునిగా నీ సన్నిధానంలో రెండవ మారు నా కుటుంబం నిమిత్తం అడుగుతున్నాను తండ్రి. దేవా, ఆ భార్య కాళ్ళ నొప్పుల నుంచి విడుదల చేయండి, ఆ బిడ్డ బలహీనత నుంచి విడుదల చేయండి, సంపూర్ణమైన కృప చూపండి. అలాగే నా మన్మడికి నైనా నేడు దినాన కింద పడ్డాడయ్యా, మూత్రం పోసే చోట నైనా వాపు వచ్చి నైనా మంటగా ఉన్నదని ఏడుస్తూ ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతని మనం వేడుకుంటున్నాం. అలాగే నా కోడలకు నాయనా గర్భఫలం అనుగ్రహించి మన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. గర్భఫలము దయచేవాడము నీవని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, గర్భఫలము లేక వారు ఏడుస్తూ ఉన్నారు తండ్రి, కన్నీరు కారుస్తున్నారు, మొరపెట్టుకుంటూ ఉన్నారు. దేవా, నీ దాసునిగా నీ కుటుంబముగా ఉంటున్న మమ్ములను మరొక మారు నీ కార్యము మా కుటుంబ పక్షాన చేసి నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకుని మనం అడుగుతున్నాను తండ్రి. నీ సంఘమంతటి పక్షాన నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను, నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకోండి అయ్యా. సంఘములో ప్రతి ఒక్కరి అవసరత తీర్చి నీ సాక్షిగా వాడుకోమని వేడుకుంటున్నాను అయ్యా. నీ సంఘ విజ్ఞాపన ప్రార్థన విని అంగీకరించుమని నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. నేను అడగవలసినవి ఎన్నో ఉన్నాయి నాయన, నేను చేయవలసిన కార్యములు ఆశ్చర్యమైనవి. మా ఎడలను చూపి కృప చూపి జరిగించి ఉన్నావని నమ్ముతూ నీ నామమునకు మహిమ చెల్లిస్తూ చేయబడిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన నీ సన్నిధిలో ధూపము వలె వేయబడి ఉన్నదని నమ్ముతూ సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ మా నామమును తగ్గించుకుంటూ మా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ఈ సమయం వరకు ఓపికతో కూర్చున్న నీ బిడ్డల హృదయాన్ని చూసి ఆయన వారికి స్వస్థత అనుగ్రహించావని నమ్ముతూ ఉన్నాను. వారి హృదయంలోని వాక్యము వచ్చావని నమ్ముతూ ఉన్నాను. నీ కృప, నీ బలము, క్షేమము వారికి దయచేసావని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. మా విజ్ఞాపన ప్రార్థనంతటికి మాకు తోడై ఉండి వారి వారి అక్కడ కొలది ప్రతిఫలము అనుగ్రహించావని నమ్ముతూ ఉన్నాం. ఈ వాక్యమును హృదయంలో ఉంచి అయినా నీవు తాకితేనే మాకు స్వస్థత జరుగుతుంది అనే ఒక నమ్మకము, విశ్వాసము నీ వాక్యము ద్వారా మాకు కలుగజేసినందుకు, అటు నమ్మకాన్ని మాలో నింపి బలపరిచినందుకు నీ నామానికి మేము చెల్లిస్తున్నాం. ఈ ఫేస్బుక్ ద్వారా ప్రార్థన సహాయం కోరిన బిడ్డలు చూస్తూ ఉండవచ్చు. వారిలో ఉంచిన నమ్మకాన్ని బట్టి నీకు మహిమను చెల్లిస్తూ ఇంతవరకు నైనా ఓపికత కూర్చొని నీ సన్నిధిలో నీ మాటలు విన్న బిడ్డలు, నాయన నిన్ను పాటల ద్వారా మహిమపరిచిన బిడ్డలను, నాయన ప్రార్థన ద్వారా నీకు జ్ఞాపన చేసిన బిడ్డలను, ఈ సర్వోన్నతుని ఆలయంలో చేర్చబడిన ప్రతి కుటుంబానికి మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ఈ ఉపవాస కూడిక ద్వారా నీవు దయచేసి అనుగ్రహించుదువుగా. కానీ మా ప్రభుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆయన సావాసము, సన్నిధి, సమాధానము విజ్ఞాపన ప్రార్థన చేసిన బిడ్డలకును, ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలకును, ప్రార్థించిన బిడ్డలకును, మన ముఖ్యముగా వాక్యము విని గ్రహించి విశ్వాసము, నమ్మకము పెంపొందించుకున్న బిడ్డల కుటుంబాలకును, మరి ముఖ్యముగా నీ సన్నిధిలో వాక్యమును వినబడుతుండగా ఈ మైకు శబ్ద తరంగంలో ఎంతమంది అయితే విన్నారో అట్టి కుటుంబాలకును
ఈ మందిర చుట్టుపక్కల ప్రాంతంలో నివాసము చేయించిన ప్రతి కుటుంబానికి, ఆయన నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించుదువుగాక, దీవించుదువుగాక, బలపరచుదువుగాక. విజ్ఞాపన ప్రార్థన ప్రతిఫలము మా అందరికీ అనుగ్రహించుదువుగాక. నీ రాకడ సమయము ఆలస్యమైతే మరొక మారు నీ సన్నిధిలోని మాటలు వినుటకు నాయనా, నీ యందు భయభక్తులు కలిగి విజ్ఞాపన ప్రార్థనలు మరొకరిని నీకు అప్పగించుకున్నటకు నువ్వు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీ కృప చెల్లిస్తూ సదాకాలము మాకు తోడై ఉండి నడిపించుదువుగా కానీ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక, బలపరుచునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, వందనాలు. గమనించిన ప్రకటన ప్రతి శుక్రవారము 11 గంటలకు ప్రారంభించబడుతుంది. ప్రతి ఆదివారము 10 గంటలకు ఆరాధన మొదలవుతుంది. ఉదయం సండే స్కూల్ 8 గంటలకు ప్రారంభించబడుతుంది. మరి మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలు ఊరికి అటు ఇటు తిరుగులాడుతుండగా మరి ఆటలు పెడుతున్న వారిని కూడా మరి మీకు కనబడినట్లయితే వారిని కూడా దేవుని సన్నిధికి సండే స్కూల్కి నడిపించండి. మరి మీ వంతుగా చిన్నతనం నుండి వారిని దేవుని సన్నిధిలో మరి పెంచిన బిడ్డలుగా ఉంటారు. కాబట్టి మరి ఆదివారము 8 గంటలకు సండే స్కూల్ ప్రారంభమై 9:30 గంటలకు ముగించబడుతుంది. 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. మరి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని మరి అనుదిన ప్రార్థనలో మరి సంఘ నిమిత్తము మరి ఇంతవరకు మనం విజ్ఞాపన మరి ఎవరి నిమిత్తమైతే చేశామో వారి పేర్లు గుర్తించుకొని వారి నిమిత్తం ప్రార్థన చేయండి, సంఘ నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే మరి సంఘ సేవకునిగా మరి నా కుటుంబ నిమిత్తము ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.